టిప్ నెంబర్ 1, మనకి ఇంట్లో కత్తెర ఉంటుంది కదండి. ఈ కత్తెర ఒక్కొక్కసారి బాగా తుప్పు పట్టేస్తుందండి. చూడండి, ఇక్కడ కత్తెర అంతా తుప్పు పట్టింది. దీనిని మనం ఈజీగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగా టమాటో కెచప్ అండి. కెచప్ని తీసుకొని మనం కత్తెర మీద వేసేసుకొని దీనిని మొత్తం కత్తెరకి అంతా అప్లై చేయాలండి. అప్లై చేసేసి మనం గట్టిగా స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దినట్టయితే ఆ తుప్పు అనేది చక్కగా పోతుందండి. చాలా ఈజీగా పోతుందన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం ఒక 2-3 సార్లు చేసామంటే కొత్త దానిలాగా చక్కగా మెరుస్తుందండి. ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, చూడండి, ఇలాంటి ఖాళీ అయిన బొట్టుబిళ్ళ ప్యాకెట్లో ఎందుకు పనికిరావని మనం పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వీటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. వీటికి బ్యాక్ సైడ్ నేను ఇలాగా డబల్ సైడెడ్ టేప్ని తీసుకొని అతికిస్తున్నానండి. మనం దీన్ని బాత్రూంలో కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ పక్కన అతికించుకున్నామనుకోండి, మనం బొట్టు బిళ్ళ తీసి అద్దానికి గోడలకి ఇలా అతికించేసి ఆ గమ్మంతా దానికి అతుక్కొని చూడడానికి అస్సలు బాగోదు కదండి. సో ఇలాగా మనం దీన్ని పక్కన అతికించుకొని పెట్టుకుంటే బొట్టు బిళ్ళ తీసినప్పుడల్లా ఈ బొట్టు బిళ్ళ ప్యాకెట్కే అతికించుకున్నామనుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. దీన్ని బాత్రూంలో కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, చూడండి, వర్షాకాలం వచ్చేసింది కదా. మనం వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి పక్కన లోపల పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. అయితే మనం కడిగేశాక అందులో ఎంతో కొంత వాటర్ అనేది మిగిలిపోతుంది. అది అలా ఉండడం వలన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. సో మనం వాష్ చేశాక బాటిల్కి ఇలాగా ఏదైనా చెక్క గరిటె కానీ మామూలుగా ఏ గరిటె అయినా పర్వాలేదండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా తిరిగేసి పెట్టామనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా పోయి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం మూత పెట్టినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, నెయిల్ పాలిష్ అనేది ఒక్కొక్కసారి గడ్డ కట్టిపోయి అంత ముద్దలుగా పడుతూ ఉంటుంది కదండి. సో దీన్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా మళ్ళీ నార్మల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దామండి. దీంట్లో కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ అంతా మనం శానిటైజర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా షేక్ చేయాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. అలా షేక్ చేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా దానిని పక్కకు ఉంచేసుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి దీన్ని మనం యూస్ చేసామనుకోండి, మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇది 100% వర్క్ అవుతుందండి. ఎందుకంటే నేను ట్రై చేశాక మీతో షేర్ చేస్తున్నానమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం యూస్ చేసిన స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, ఇవి పాడైపోయాయని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామో అలా కాకుండా దీన్ని ఇలాగా పాత బ్రష్ తీసుకొని దానికి ఇలా చుట్టేస్తున్నానండి. దీనిని చక్కగా మనం సింక్ కానీ వాష్ బేసిన్ కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. స్టీల్ స్క్రబ్బర్ కాబట్టి మరకలు అనేవి చాలా చక్కగా పోతాయండి. మనం సపరేట్గా క్లీనింగ్ బ్రషెస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, చూడండి, ఇంట్లో సీజర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. బట్టలు కట్ చేయడము కిచెన్లో కానీ ఇలా కట్ చేయడం వల్ల కొద్ది రోజులకి అవి మొండి బారిపోతూ ఉంటాయండి. సో అలాంటప్పుడు ఇలా పాడైపోయిన స్టీల్ స్క్రబ్బర్లు పడేసే ముందు మనం చక్కగా కత్తెరతోటి కట్ చేసామనుకోండి చిన్న చిన్న పీసెస్గా, దానివలన కత్తెర అనేది చాలా షార్ప్ అవుతుందండి. చూడండి, కత్తెరనే కాదు, మనం కత్తులు కూడా ఇలాగా ఆ స్క్రబ్బర్కి పెట్టేసి రబ్ చేసామనుకోండి, కత్తి కూడా చాలా షార్ప్ అవుతుందన్నమాట. మీకు అవసరమైనప్పుడు ఈ టిప్ని కూడా యూస్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, చూడండి, వర్షాకాలం వచ్చేసింది కదా. ఈ అగ్గిపెట్టెలు మనకి మాయిశ్చర్ వలన సరిగ్గా వెలగవు కదండి పుల్లలు అనేవి. సో అలా కాకుండా కొద్దిగా బియ్యం తీసుకొని మనం అగ్గిపెట్టెలో వేసి కనుక ఉంచామనుకోండి, ఈ బియ్యం అనేది మాయిశ్చర్ని లాగేసుకుంటుంది. సో అగ్గి పుల్లలు అనేవి చక్కగా వెలుగుతాయండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్, ప్రతిరోజు మనం గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా తీసేసి వాటర్ పోసినప్పుడు ఆ బర్నర్స్ మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా. దీనివల్ల ఏంటంటే లోపల తుప్పు వచ్చేసి తొందరగా
పాడైపోతాయండి, ఫ్లేమ్ కూడా సరిగ్గా రాదు. అలా కాకుండా మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా మూతలాగా పెట్టేసి మనం వాటర్ కనుక పోసామనుకోండి అవి తడవకుండా నీట్గా ఉంటాయన్నమాట. స్టవ్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు బాగుంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఈ బ్యాంగిల్స్ అనేవి కొంచెం టైట్ ఉంటే అస్సలు ఎక్కవు కదండి. అలాంటప్పుడు మనం ఈజీగా ఎక్కించుకోవడానికి ఇలాగా బాడీ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఉంటే దానిని తీసుకొని మనం బ్యాంగిల్స్కి లోపల వైపు అప్లై చేయాలండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అలాగా అప్లై చేసేసి ఆ తర్వాత మనం ఎక్కించినట్టయితే చాలా ఈజీగా ఎక్కుతుందండి. చూడండి ఎంత ఈజీగా ఎక్కిందో. తర్వాత మనం ఒకసారి హ్యాండ్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. పిండి అనేది మనం నైట్ సాల్ట్ వేసి పెడతాం కదండి, అలా పెట్టినప్పుడు తెల్లారికల్లా మొత్తం గిన్నె పైకి వచ్చేసి పొంగుతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఉండాలి అంటే మనం గిన్నె చుట్టూ ఇలాగా కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఎడ్జెస్లో రాసామనుకోండి గిన్నెకి, అది బయటికి పొంగిపోయి పడడం అనేది జరగదనమాట. చాలా మనకి పాత టాప్స్ కానివ్వండి లేదంటే కాటన్ నైటీస్ కానీ ఉంటాయి కదండి, వీటిని మనం తీసేయకుండా ఇలాగా నేను చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేశానండి. ఇప్పుడు వీటిని మనం చక్కగా అన్నిటినీ ఫోల్డ్ చేసి పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని చక్కగా కిచెన్ వైపర్స్గా మనం యూస్ చేసుకోవచ్చండి. కాటన్ క్లాత్ కాబట్టి చాలా ఈజీగా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి ఒక 2-3 టైమ్స్ యూస్ చేసుకొని పడేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఇలాంటి నిమ్మ చెక్కలు మనం జ్యూస్ పిండాలి అంటే ఇలా స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ తీసుకొని నిమ్మ చెక్కలో పెట్టి తిప్పామనుకోండి నిమ్మరసం ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి. చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. నిమ్మ చెక్కలో కూడా కొద్దిగా కూడా మిగలకుండా వచ్చేసిందనమాట. రకాల ఇయర్ రింగ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేవి మారుస్తూ ఉంటాం కదా. చూడండి, నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ని ఇలా సబ్బుకి కుచ్చుతున్నాను అనమాట. ఇలా ఒక 2-3 టైమ్స్ పెట్టి తీయాలండి. ఇలా ఎందుకు పెట్టి తీస్తున్నాను అంటే మనం ఈ కాడ వలన చాలామందికి ఆ మెటల్ అనేది పడకపోవడం వల్ల ఇయర్ అనేది రెడ్గా అవ్వడము, ఇచ్చింగ్ రావడము అలా అవుతూ ఉంటుంది కదండి. సో ఇలా మనం సబ్బులో పెట్టి తీయడం వల్ల ఏంటంటే దానికి ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దానివల్ల మనం పెట్టుకున్నా కూడా ఇచ్చింగ్ అనేది రాదు, అంతేకాకుండా ఈజీగా కూడా ఎక్కుతుందన్నమాట. సో ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.